శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ 19, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే 2022 ఫీఫా వరల్డ్ కప్ ఖతార్లో రేపు ప్రారంభం కానుంది. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. అయితే దీనికి కువైట్ గవర్నమెంట్ తన పూర్తి మద్దతును తెలియజేసింది. ఇందులో భాగంగానే కువైట్లో ఉన్నటువంటి కువైట్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన దీనికి సంబంధించిన డిస్ప్లేని కూడా ఆల్రెడీ ప్రారంభించింది. అలాగే రేపు ఖతార్లో ప్రారంభం కానున్నటువంటి ఈ ఫీఫా వరల్డ్ కప్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్కి కువైట్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు కూడా బయలుదేరి వెళ్ళనున్నారు. రేపు బయలుదేరి వెళ్ళి ఆ ప్రోగ్రాంలో అయితే పాల్గొన్నారు. ఎందుకంటే రేపు మొదటి రోజు ప్రారంభోత్సవానికి గాను ఆయన వెళ్తున్నారు. కువైట్లో ఉన్నటువంటి జపనీస్ సొసైటీ వాళ్ళు వారి యొక్క 22వ ఎడిషన్లో భాగంగా కువైట్లో ఇల్లు ఆపరేషన్ టర్టైల్స్ అని చెప్పేసి ఒక క్యాంపెయినింగ్ అయితే ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బీచ్లో ఉన్నటువంటి తాబేళ్ల పరిరక్షణ కోసం అని చెప్పేసి బీచ్లో చెత్త చెదారం ఇలాంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇల్లు క్లీన్ చేయడం జరిగింది. దీనికి మద్దతుగా కువైట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ వాళ్ళు అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు అలాగే కొంతమంది ప్రముఖులు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఎందుకంటే ఇది ఒక మంచి పనే కదా. బీచ్లో చెత్త చెదారం ఇలాంటి వ్యర్థాలను తొలగించినట్టయితే ఈ బీచ్కి ఈ సమయంలో ఎక్కువగా తాబేలు అనేటువంటిది ఒడ్డుకు వస్తుంటాయి. అలాంటి సమయంలో కనుక ఇలాంటి వ్యర్థాలు కనుక ఉన్నట్టయితే వాటిని తిని అవి ఎక్కువగా చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వ్యర్థాలను తొలగించే భాగంగా జపనీస్ సంబంధించిన సొసైటీ వాళ్ళు ఈ క్యాంపెయిన్ని ఏర్పాటు చేశారు. ఫర్వానియా హాస్పిటల్లో 2 వైద్యులపైన జరిగినటువంటి దాడిని కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఖండించారు. ఆ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిపైన తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళకి న్యాయంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఫర్వానియా హాస్పిటల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డు అయితే ఉందో అక్కడ విధుల్లో ఉన్నటువంటి ఒక 2 డాక్టర్లు, ఒకరు వచ్చి కువైట్కి సంబంధించిన డాక్టర్, అలాగే ఇంకొకరు వచ్చి ప్రవాసీ డాక్టర్ అంటే బయట దేశాలకు సంబంధించినటువంటి డాక్టర్, వీరిద్దరిపైన కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది. సో దీనిపైన ఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితే స్పందించారు. వీరికి తగినటువంటి న్యాయం చేస్తాం, అలాగే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. మనలో చాలామందికి మన ఇంటి దగ్గర కానీ లేదంటే ఇంటి లోపల కానీ కొన్ని అందమైనటువంటి పూల మొక్కలు లేదంటే కొన్ని రకాలైనటువంటి మొక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతాం. అయితే ఇంట్లో ఎవరైనా గంజాయి మొక్కలను పెంచుకుంటారా? అయితే కువైట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం గంజాయి మొక్కలను ఇంట్లో పెంచి వాటి ద్వారా బిజినెస్ చేయడానికి ట్రై చేశాడు. అయితే కువైట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సమాచారం అయితే కనుక అందింది. దాంతో వాళ్ళు ఆ ఇంటిపైన దాడి చేసి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి గంజాయి మొక్కల్ని వాటిని తయారు చేయడానికి ఆ చెట్లను పెంచడానికి ఉపయోగించిన టెక్నాలజీ ఏదైందో వాటిని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకసారి దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి మీరు గమనించండి. వాటిని ఏ రేంజ్లో అక్కడ వాటికి మెయింటెనెన్స్ అనేది చేసి ఆ మొక్కలను పెంచుతున్నారో చూడండి. ఫ్రెండ్స్, కువైట్లో మీరు ఎవరైనా సరే వీసాల వ్యాపారం చేస్తున్నారా అంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే మీరు వీసాలు తీసి వాళ్ళని కువైట్కి పిలిపిస్తున్నారా? అయితే అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మనం వీసా తీసేటప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని పనులు బాగా చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకి మంచిదే మనకి మంచిదే. అయితే వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏర్పడినా అది వీళ్ళ వల్ల ప్రాబ్లం రావచ్చు, లేదంటే కువైట్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ వల్లనే సరే ప్రాబ్లం రావచ్చు. ఏ విధంగా ప్రాబ్లం ఏర్పడినా అడిగేది ఎవరైతే వీసా తీసుకుంటారో వాళ్ళనే అడుగుతారు. సో అప్పుడు ఇబ్బందులు పడాల్సింది మనమే. ఒకవేళ మీరు డబ్బులు కానీ తీసుకొని కువైట్ వాళ్ళ దగ్గర వీసా తీపించుంటే అంటే వీసా తీసి వాళ్ళని ఇక్కడికి పిలిపించుంటే అది ఇంకా రిస్క్తో కూడిన పని. ఎందుకు, వాళ్ళు వచ్చిన తర్వాత దానిపైన వాళ్ళు ఎంతైతే మీకు అమౌంట్ ఇచ్చింటారో ఆ అమౌంట్ మొత్తం మీరే కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పరిణామాలను ఎప్పుడు ఎదురవుతాయి? దానివల్ల ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎవరైతే దీనివల్ల దెబ్బతింటారో అలాంటి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది.
ఇంతకుముందు వీసాలు తీసి ఇలాంటి 1-2 సంఘటనలు వాళ్ళకి ఎదురైంటాయి చూడండి, వాళ్ళకి తెలిసి ఉంటుంది. చాలామంది ఈ విధంగా గతంలో వీసాలు తీసి దాని తర్వాత మానేసిండారు, మాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి. సో ఈ సోదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక అవగాహన కోసం. అలాగే మనకి ఇవాళ మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ పెట్టారు, ఏమనంటే ఆవిడ ఒకరికి వీసా తీశారు ఇక్కడ కువైట్లో పని చేసుకోమని చెప్పేసి. అయితే ఆవిడ వీసా తీసుకొని కువైట్కి వచ్చింది, కువైట్లో వచ్చి కొద్ది రోజులు పని గడి చేసుకునింది, జీతం గడి తీసుకునింది. అయితే ఆవిడ మొన్న ఎక్కడికో బయట వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత అంతే, మనిషి కనపడలేదు. అయితే వెళ్తూ ఆవిడ ఏం చేసిందో తెలుసా, కొంత డబ్బులు, బంగారం ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళిపోయిందంట. ఇప్పుడు కువైట్ వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు వీసా పంపించి ఆవిడని పిలిపించావు కదా, నువ్వే పిలిపించావు కాబట్టి దానికి బాధ్యురాలు నువ్వే. సో ఆ మనిషిన్నా తీసుకునిరా, లేదంటే ఇప్పుడు ఏవైతే ఇంట్లో పోయే వస్తువులన్నీ వాటికి సంబంధించిన డబ్బులన్నా సరే కట్టమని చెప్పేసి ఈవిని డిమాండ్ చేస్తున్నారంట. ఎందుకు, ఈవిడ వీసా తీసింది కాబట్టి. సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. ఆవిడైతే మనకు ఒక వీడియో కూడా పెట్టారు. ఆ వీడియోలోనే ఎవరైతే ఈ విధంగా వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళిపోయారో ఆవిడకి సంబంధించిన ఫోటో కూడా పెట్టినారు. ఆవిడ కానీ కనిపిస్తే తెలియజేయండి అని చెప్పేసి ఆవిడైతే అడుగుతున్నారు. ఎందుకంటే ఈవిడ పాపం ఇంట్లో పని చేసుకున్న ఆవిడ, ఈవిడ దగ్గర మాత్రం ఎక్కడ డబ్బులు వస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఆవిడ కనుక కనిపిస్తానంటే చెప్పండి, ఆవిడ పెట్టినటువంటి వీడియో కూడా మీకు అందిస్తుంది. ఎందుకంటే నేను డైరెక్ట్గా మ్యాటర్ చెప్పాను అనుకోండి, సో అది నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి వీడియో కూడా రికార్డ్ చేపించి నేను ఆ వీడియోని పెడుతున్నాను. సో మీకు ఎవరికైనా సరే దానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఆవిడ ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో పెడతాను, ఆవిడకి మీరు సమాచారం అందించవచ్చు. అన్న నమస్తే అన్న. నేను పాస్పోర్ట్ వీసా తీసింటే ఒక మనిషికి ఆమె వచ్చి 2 నెలలు అంతా పని చేసుకొని మేమంతా ఎడారిపోయినాక 600 లెక్కను ఇంట్లో బంగారు వెన్న ఎత్తుకొని పారిపోయిందన్న. ఇంట్లో నన్ను టార్చర్ పెడతానారన్న ముసలి వాళ్ళు. ప్లీజ్ అన్న కొంచెం ఎక్కడన్నా సాయం చేయండి అన్న, ఆమె దొరికితే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేయండి అన్న. ఫ్రెండ్స్, ఇండియా నుంచి కువైట్కి ఎవరైతే వస్తుంటారో అలాంటి వాళ్ళకి ప్రాసెస్ అనేటువంటిది మీకు జనరల్గా తెలుసు కదా. మనం ఇంటి దగ్గర మెడికల్ ఉంటుంది, దాని తర్వాత పీసీసీ, స్టాంపింగ్, ఇమిగ్రేషన్ ఇలాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని ఇంటి దగ్గర మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెట్టింగ్స్ చేసుకుని రావడం జరుగుతుంది. అది పీసీసీ కావచ్చు, స్టాంపింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ సెట్టింగ్ చేసుకుంటున్నారు. అంటే అక్కడ ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని డూప్లికేట్ చేయించుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడైతే కనుక చాలా స్ట్రిక్ట్గా ఉంది, కానీ మొన్నటి వరకు ఏదో పుషింగ్ ద్వారా ఇలాంటి డూప్లికేట్ అన్నీ చేయించుకొని రావడానికి అవకాశం ఉండేది, ఆ విధంగా వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చి ఏ ఇబ్బంది లేకపోతే అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా ఇబ్బంది ఎదురైతే ఏంటి పరిస్థితి, వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది, వీరిపైన కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఉదాహరణ ఒక సంఘటన ఇతను జరిగింది. వాళ్ళ సబ్స్క్రైబర్ ఒకరు 2019లో ఇండియా నుంచి కువైట్కి వచ్చారు. కువైట్కి వచ్చిన తర్వాత కొద్ది రోజులు పని చేసుకున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కువైట్కి రావడానికి ట్రై చేసి వీసాని అయితే తీసుకున్నారు. ఇంటి దగ్గర మెడికల్, పీసీసీ అంతా అయిపోయింది. స్టాంపింగ్ కోసం వీళ్ళు పాస్పోర్ట్ని పంపించారు. అయితే పాస్పోర్ట్ని ఇతను స్టాంపింగ్ కోసం పంపించినప్పుడు అక్కడ వీళ్ళు పాస్పోర్ట్ని సీజ్ చేశారు. ఎందుకు అనేసి అంటే 2019లో మీరు ఏదైతే స్టాంపింగ్ వేయించున్నారో అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. సో డూప్లికేట్ స్టాంపింగ్ అనేది మీరు ఏ విధంగా చేయించారు, ఎందుకు చేయించారు, ఎవరి ద్వారా చేయించారు, ఏ విధంగా మీరు బయట దేశాలకు వెళ్ళారు, సో ఇలాంటివన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి అనమాట. సో దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి చర్చ అయితే జరుగుతుంది. వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారంట. సో అది ఎంతైనా సరే నేరమే కదా. ఇప్పుడు ఎందుకంటే స్టాంపింగ్ అనేటువంటిది మనకి ఏదో ఏజెంట్లు మనకు తెలియదు కదా. స్టాంపింగ్ అంటాం, పంపించేస్తాం, కానీ అక్కడ ఏజెంట్ కానీ అక్కడ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు కాసిపడి ఒరిజినల్గా చేయించాలంటే ఎంతైతే అమౌంట్ అవుతుందో వీళ్ళు డూప్లికేట్ చేపిస్తే దాంట్లో సగమో ఇంకా తక్కువే అవుతుంది. సో దానికి ఆశపడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా డూప్లికేట్ చేపిస్తున్నారు. సో ఆ పాస్పోర్ట్ చేంజ్ అయితే ఓకే, దానివల్ల మనకి ఇబ్బంది లేదు, అప్పుడు వాళ్ళకి తెలియదు. ఒకవేళ అదే పాస్పోర్ట్ అయితే సో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బయట దేశాలకు వెళ్తున్నప్పుడు, లేదు ఇంకే బయట దేశాలకు కాదు ఎక్కడైనా సరే, మనం రూల్స్ ఏవైతే ఉంటాయి వాటిని పాటిస్తూ వాటికి లోబడే మనం ఏదైనా పనులు చేసుకున్నట్టయితే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా ఏదైనా సెట్టింగ్స్ చేసుకొని, అది ఏదైనా కావచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు, పీసీసీ కావచ్చు, స్టాంపింగ్ కావచ్చు, ఇమిగ్రేషన్ కావచ్చు, లేదంటే మెడికల్ కావచ్చు, ఏదైనా సరే మనం సెట్టింగ్ చేసుకుని వస్తుంటే మాత్రం ఇలాంటి రిస్కుల్లో పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు మీరందరూ గమనించండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా తెలియచేయండి. మరొకరు దీని విధంగా ఇబ్బంది పడకూడదు కాబట్టి అందరికీ తెలియజేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నమస్తేనా, నా పేరు అన్వర్ బాషా. నేను వచ్చి రాయచూటి అన్నమయ్య దగ్గర చిన్న మండలం నుంచి రికార్డింగ్ చేస్తాను అన్న. నాదే స్టాంపింగ్ ఒకటి వచ్చి 2019లో ఒక ఏజెంట్కు వచ్చిన మా ఊర్లోనే చిన్న మండలంలో 2019లో డూప్లికేట్ స్టాంపింగ్ పెట్టాడు. అప్పుడు నేను కువైట్కి వచ్చేసాను, బయట కువైట్ వచ్చేసాను, అకమా తగిలింది. 8 నెలలు 9 నెలలు ఉన్నా, మళ్ళీ ఏరే పని ఉంటే ఇండియాకి వచ్చింటే మళ్ళీ అకమా క్యాన్సిల్ అయిపోయింది. అది నేను పోలే, ఆ అకమా పైన పోలే నేను. మళ్ళీ ఇప్పుడు కొత్త వీసా వచ్చింది నాకు, కొత్త వీసా సూన్ వీసా వచ్చింది, ఎలక్ట్రానిక్ వీసా. మెడికల్ అంతా అయిపోయింది, నేను స్టాంపింగ్ పంపించాను, ఏరే ఏజెంట్కి ఇచ్చిన. స్టాంపింగ్ పంపించంటే బొంబాయిలో స్టాంపింగ్ దగ్గర నా పాస్పోర్ట్ పట్టుకున్నారు.
స్టాంపింగ్ కదా, అది డూప్లికేట్ 2019లో తగిలించిన డూప్లికేట్ అని చెప్పేసి నాకు పాస్పోర్ట్ పెండింగ్ పెట్టేసింది ఆమె. అదే నా 2019 2000లో వచ్చిన వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చూసుకోమని చెప్పండి. నాదే అది ఆ టైంలో వచ్చినప్పుడు అన్ని డూప్లికేట్ ఉన్నాయి. నాదే ఆ మెసేజ్ పెట్టాను, ఆ న్యూస్లో మెసేజ్ పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, అది ఒక ఖర్జూరం చెట్టు లాగా ఉంది కదా. అయితే అది ఖర్జూరం చెట్టు అని మాత్రం మీరు అనుకోకండి, అది ఒక సెల్ టవర్. సో ఇలాంటివి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే దుబాయ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా బయట దేశాలకు కొన్ని దేశాల్లో వినూత్నంగా అయితే ఏర్పాటు చేశారు, కానీ ఈ ఫోటోలు మాత్రం ఇవి దుబాయ్లోటివి. సో అక్కడ ఏం చేస్తారంటే సెల్ టవర్ని మామూలుగా మీకు తెలుసు కదా సెల్ టవర్లు ఎలాగ ఉంటాయో అలా కాకుండా ఒక ఖర్జూరం చెట్టులాగా ఉంటుంది చూడడానికి, కానీ ఆ చెట్టులోనే అదే కలర్ తోటి ఆకులు కానీ అవన్నీ ఎలా ఉంటాయి సేమ్ అదే విధంగా అక్కడ టవర్స్ పైన ఏర్పాటు చేసి ఆ విధంగా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే సెల్ టవర్ లాగా కనపడకూడదు, ఏదో ఒక చెట్టులాగా ఉండాలి. సో అది వినూత్నంగా ఆలోచించారనమాట. ఈ విధంగా చాలా చోట్ల ఆలోచించారు. మన ఇండియాలో కూడా ఇలాంటి అయితే అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి, కానీ ఈ తరహాలో లేవు. అక్కడ ఏదో నార్మల్గా ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఈ విధంగా దుబాయ్లో అయితే వినూత్నంగా ఆలోచించారు. అది కూడా ఒక అట్రాక్షనే కదా. టూరిజంగా ఆలోచించినప్పుడు ఎవరికైనా సడన్గా వెళ్ళి చూసినప్పుడు ఎక్కడికైనా సెల్ టవర్స్ కనపడవు. సెల్ టవర్స్ లేకుండా ఎలా ఉందబ్బా దుబాయ్ అని అనుకోవచ్చు, కానీ ఈ విధంగా సీక్రెట్గా కూడా కొన్ని టెక్నాలజీలను ఉపయోగించి కొద్దిగా తెలివి ఉపయోగించి వీళ్ళు ఈ విధంగా మేనేజ్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు, ప్రస్తుతానికి ఫ్యామిలీ వీసాలు అలాగే టూరిస్ట్ వీసాలు ఇస్తున్నారా లేదని చెప్పేసి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇంకా ఫ్యామిలీ వీసాలు కానీ టూరిస్ట్ వీసాలు కానీ అఫీషియల్గా అయితే ఓపెన్ చేయలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. బహుశా ఇవి ఓపెన్ చేస్తే జనవరి అలాగే ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఏదైనా వచ్చినట్టయితే నేను తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. కువైట్లో ప్రస్తుతానికి వాతావరణం అయితే ఇంకా చల్లబడింది. కనిష్ట ఉష్ణోగ్రత 14 నుంచి 15 డిగ్రీల వరకు అయితే నమోదవుతుంది. ఎందుకంటే నిన్న మన కొద్దిగా వర్షాలు పడ్డాయి, మేఘావృతమైనది వాతావరణం కూడా. సో దానివల్ల ప్రస్తుతానికి చల్లబడింది. సో రేపు బుధవారం వరకు కనిష్ట ఉష్ణోగ్రత 13 నుంచి 14 డిగ్రీలు, అలాగే గరిష్ట ఉష్ణోగ్రత వచ్చి 25 డిగ్రీలుగా ఉండబోతుంది. సో చలి అయితే ఇంకా స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కాబట్టి చలికి తగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $262.46 ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 950 ఉంది. సో నిన్నటికి ఇవాళకి కొద్దిగా ధర అయితే తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 17 దినార్ల 450 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ వేదికకి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా అందలేదు మనకి. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 556 కొత్త కరోనా కేసులు నమోదు, 791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా 17 మంది కరోనా కరించినప్పుడు జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 6782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో జాజాల శివశంకర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. బెల్లంకొండ హరిబాబు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. కామిని సింధూరి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా అలా వెంకట వీక్షిత్ ఇవాళ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.